పేరు అనిత. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో 7 రిక్వెస్ట్లు పెట్టాను బ్రదర్. ఫస్ట్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా ఆత్మీయతలు చెప్తుంటుంది అన్నమాట. మా ఆత్మీయ బలిపీఠాల కోసమే, మా ఆత్మీయ స్థితి కోసమే పెట్టాలని. నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో మొదటిది ఎప్పుడు అదే పెట్టాను. కానీ మమ్మీ ఒకరోజు ఆరాధనలో అంటే చెప్తున్నారు అన్నమాట, కన్నీటితో మీరు ప్రార్థన చేయాలని. అప్పుడు నేను దేవుడికి అడగడం జరిగింది, ప్రభా మేము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలంటే అది మా వల్ల అయితే కాదు, కానీ ఆ కృప నువ్వు ఇస్తే అది మాకు అనుగ్రహించబడుతుందని విశ్వాసంతో 50 డేస్ ఫస్ట్ వీక్లో అడగడం జరిగింది. ఆత్మీయ తల్లి చెప్పిన ప్రకారంగా దేవుడు కన్నీటి ప్రార్థన అభిషేకాన్ని కుమ్మరించారు. ఆ కన్నీటి ప్రార్థన అభిషేకం ఎలా అంటే ఆత్మీయ తల్లిదండ్రుల కోసం నిత్యం చేయటానికి ఇచ్చారన్నమాట. ఆ మమ్మీ డాడీ పేరు పెట్టి ప్రార్థిస్తుండగానే నా జీవితంలో నేను ఎప్పుడు అంత కన్నీరు కార్చి అంటే ప్రార్థనలో నేను కన్నీరు కార్చలేదు. ఎప్పుడైనా మాకు వ్యక్తిగతంగా ఏదైనా బాధ కలిగినప్పుడు, భర్త తిట్టినప్పుడు, లేకపోతే ఏదొక సమస్య ఏడవడం వేరు, కానీ ప్రార్థనలో కన్నీరు కార్చి చేయాలంటే అది దేవుడు కృప ఉండాలి. అది దేవుడు అనుగ్రహించారు. అలాగే మరి మమ్మీ 42వ రోజు ఉదయకాల ప్రార్థనలో మరి ప్రార్థిస్తుంటే కదా చాలామంది అంటే మీరు దర్శనాలు చూడబోతున్నారనేసి మమ్మీ చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డేను ఆ ఈవినింగ్ ప్రతి ఒక్కరూ నేను దేవదూతలు చూశాను, అవి చూశానని చెప్పడం సాక్ష్యం విన్నా. ప్రభువా అందరూ చూస్తున్నారు, చాలామంది ఆశ కలిగి అడిగినప్పుడు నువ్వు చూపించావు, నేను కూడా ఆశ కలిగి నీకు ఇష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకొని చూపించండి అన్నప్పుడు 49వ రోజు ఆరాధనలు ఇక్కడే ఉన్నాను నేను. మరి ఆ రోజు నాకైతే దేవదూతలు కాదు కానీ మమ్మీ డాడీని చూపించి దర్శనంలో వారి శరీరాలు ఉపవాసంతో ఎలా దున్నపడ్డాయో, ఆ రోజు ఆయన బలికి అర్పించే ముందు ఆయన శరీరం ఎలా దున్నపడిందో యాజ్ ఇట్ ఈజ్ మమ్మీ డాడీని నాకు చూపించారు దేవుడు. ఇక్కడ నేను చాలా కుప్పకూలి ఏడ్చాను. మా కోసం, మా కుటుంబాల కోసం, దేశ ప్రజల క్షేమం కోసం వారు ఉపవసించి ప్రార్థించే విధానాన్ని దేవుడు క్లియర్గా చూపించి ఆత్మీయ తండ్రిలో పరిశుద్ధాత్మ తండ్రి దర్శనం చూశాను. డాడీ అయితే కాదు అన్న, దేవుడే డాడీలో ఉన్నారు. 50th డే కూడా ఏదైతే నేను దర్శనం చూశానో డాడీ ముగింపు రోజు ఒక మాట అన్నారు, నాకు సమాధానం దొరికింది. 50 డేస్ ముందు డాడీ ఒక మాట చెప్పారు, దేవుడి కోసం తెలియడం వేరు, దేవుడే తెలియడం వేరని. ఈ దర్శనం ద్వారాగా ఈ 50 డేస్లో దేవుడేంటో తెలుసుకున్నాను. అందరూ కుటుంబంతోనే భర్తతోనో వేరే వేరేగా ఆనందిస్తారు, కానీ నేను నిజంగా దేవుడిలో ఆనందించే జీవితం ఈ దర్శనం చూసాక నా జీవితమే ధన్యమైపోయింది బ్రదర్. అంతేకాకుండా ఇదే రిక్వెస్ట్లో మెయిన్ కొన్ని రిక్వెస్ట్లు నాకు చాలామంది ఇచ్చారు బ్రదర్. దేవుడి చిత్త ప్రకారంగా 1.5 year నుంచి గర్భఫలం లేదు ఒక సహోదరికి. మాకు తెలిసిన వాళ్ళు ఈ 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. తన గర్భం తెరవబడింది బ్రదర్. గత 5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయికి వివాహ సంబంధాలు రావట్లేదు, వచ్చిన కుటుంబీకులు చెడగొడుతున్నారు. కానీ తన కోసం కూడా చాలా పట్టుదలకి ఇక్కడే నువ్వు అన్నావు కదా ప్రభా, అన్నావు మనోచ్చేగా నీ సన్నిధిలో ఆలకించి కుమారుడు ఇచ్చినట్టు సమాధానం ఇస్తాను ప్రార్థన చేశాను బ్రదర్. ఒకేసారి 5 సంబంధాలు వచ్చాయి, కానీ దేనికి ఇచ్చి వివాహం జరగాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్థితిలో ఉన్నారు. కానీ అది కూడా ఈ జనవరి తర్వాత తనకి వివాహం జరగబోతుంది. అలాగే ఉద్యోగం లేని కుమారుడు ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులతో చాలా నలిగిపోయిన స్థితిలో కూడా ప్రేయర్ చేయడం అయింది. 50 డేస్లో వారికి కూడా చక్కని ఉద్యోగం ఇచ్చారు బ్రదర్. అంతేకాకుండా 49th డే నైట్ చర్చ్ మెయిన్ గేట్ ఎదురుగా పడుకున్నాను. ప్రవ్వా నా భర్త అయితే రోమన్ క్యాథలిక్, తను ఇదంతా విశ్వసించరు, నువ్వు వెళ్తే వెళ్ళు, నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయకని చాలాసార్లు నాతో గొడవ పడినా సరే నేను మౌనం అయిపోయాను. కానీ ప్రార్థన చేస్తే సమస్తం కార్యం సఫలపరుస్తాడు దేవుడని. మరి 49th డే 2 o'clock టైంలో బ్రదర్ మెయిన్ డోర్ దగ్గర చాలా కన్నీరు ఖర్చు ప్రార్థించాను. అనేకులు ఇక్కడికి వచ్చి విడుదల పొందుకున్నారు, వారి చరిత్ర మారింది. ఒక్కసారి నా భర్తను నువ్వైతే తీసుకురాగలవు ప్రభా, నేనైతే ప్రార్థిస్తున్నాను, నువ్వైతే ఏదైనా చేయగలవని మనస్ఫూర్తిగా అడిగాను. ఆయన ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎన్ని ఫెయిల్యూరే, కానీ ఇక్కడికి వస్తే చరిత్ర మారుతుందని ఒక విశ్వాసం మమ్మీ చెప్తా ఉంటే దాన్ని నేను చాలా వెతుకున్నాను. 50th డే మార్నింగ్ తనకు తానే తెలియకుండా మార్నింగ్ 7కి వందే భారత్ ట్రైన్ ఎక్కి కాజీపేటలో దిగారు బ్రదర్. అసలు ఆ టైం అక్కడ దిగే టైంకి అయితే ఏ ట్రైన్ లేదు. ఆ రోజు ఒక ట్రైన్ రావాల్సిన సమయానికి రాక లేట్ అయింది. మార్నింగ్ 7కి స్టార్ట్ అయిన నా హస్బెండ్ ఈవినింగ్ 5:30కి ఇక్కడ ఉన్నారు బ్రదర్. ఇక్కడ ఉండడమే కాదు
అసలు మీటింగ్లోకి వస్తారని అనుకోలేదు బ్రదర్. అమ్మా. అంటున్నారు పద మీటింగ్కి వెళ్దాం అన్నారు. దేవునికి నీకు మహిమ. చాలా మమ్మీ అంటది కదా వింతైన కార్యం అని, ఆ వింతైన కార్యం అలా జరగడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిన రోజే మాకు చాలా ఒక 7 lakhs ప్రాబ్లం చాలా సఫర్ అయ్యాను బ్రదర్. 50 days నన్ను చాలా వేధించింది. ఆయన ఇక్కడ అడుగు పెట్టారు, అక్కడ 7 lakhs ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. దేవునికి మహిమ. చెప్పండి దేవుని అమ్మాయి చెప్పండి. అలాగే గ్రౌండ్ లోకి వచ్చి నాతో పాటు కూర్చున్నారు. ఫస్ట్ మెసేజ్ ఏంటంటే డాడీ ఒక కార్ చూపించారు, రవి రాజు కోసం ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఎవరో కాదు బ్రో, మా హస్బెండ్కే ఆ మెసేజ్ రివీల్ అయింది. ఎందుకంటే ఏ కార్ అయితే తను కొనాలని నాతో చాలాసార్లు చెప్పారు, అదే స్క్రీన్ మీద డాడీ ఆ రోజు కార్ కోసం చెప్పారు. దేవుడు నిజంగా ఎన్నో అవకాశాలు తనకి ఇచ్చారు, కానీ తను అది సొంతంగా పాడు చేసుకోవడం చాలా పడ్డారు బ్రదర్. అయితే మీటింగ్ అయిపోయింది. అసలు అంతవరకు ఉంటారని నేను అనుకోలేదు. సగంలోనే ఇక్కడికి వచ్చేసి గ్రౌండ్ అంతా తిరిగి ప్రేయర్ రిక్వెస్ట్ తన చేతులతో తను ఇచ్చి ఇక్కడ కాసేపు పడుకొని తర్వాత ఒక మాట అన్నారన్నమాట మీటింగ్ నుంచి రాగానే. నేను అసలు ఎప్పుడు ఇక్కడికి నేను రావాలనుకోలేదు, నేను వస్తానని కూడా అనుకోలేదు, కానీ లాస్ట్కి లైఫ్ అంతా నువ్వు ఇక్కడికి తీసుకొచ్చేటట్టున్నావే నన్ను అనేసి నిజంగా ఒక మాట పలకడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను బ్రదర్. నిజంగా మమ్మీ డాడీ ద్వారాగా ఎంతో మేము బలపరచబడి బలహీన సమయంలో కూడా ఆ బలహీనత వైపు చూడకుండా ప్రతి సమస్యని ఎట్లా మేము ఎదుర్కోవాలనేది మమ్మీ డాడీ వాక్యం ద్వారా విత్తుకున్నాం. ఈరోజు మేము ఇలా ఉన్నాము, ఏమీ లేకపోయినా పర్లేదు, దేవుడు ఉంటే చాలనే స్థితికి ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాము. జీవితాంతం దేవుడికి మమ్మీ డాడీకి కృతజ్ఞత కలిగి ఉంటానని తీర్మానం తీసుకున్నాను బ్రతికి. దేవునికి మహిమ. మీరు మా వైజాగ్ అమ్మ, మధురవాడ వైజాగ్ నుంచి. అవునమ్మా. రోజు దేవుని వాక్యం వింటున్నానమ్మా. దేవునిలో బలపడుతున్నానమ్మా. అమ్మ నెక్స్ట్ ఒక సాక్ష్యం కూడా, నేను ఏమీ లేని చాలా పరిస్థితిలో నాకు ఒక తల్లి దేవుడు చెప్తే నాకు ఒక 5 kgs రైస్ తీసుకొచ్చి ఇచ్చి నన్ను ఎంతో ఆశీర్వదించింది. కానీ ఆమెకి ఎవ్వరూ లేరు, ఒక్కతి అనాథలా బతికినప్పుడు ఆమె లేనితనంలో నాకు ఇచ్చింది. ఆమెకి ఎవరూ లేరు కదా, నేను ఆమెకు కూతురై ఉంటే బాగునని నేనేం చేశానంటే ఆమెని నేను స్థానిక సంఘంలో ఎక్కడికైతే ఆమె వెళ్తుంది అక్కడి నుంచి దత్తకు తీసుకొని తెచ్చుకున్నానమ్మా. సడన్గా ఆమెకి గర్భసంచి ప్రాబ్లం వచ్చేసింది, ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. అలా అవ్వకూడదని చెప్పి డాక్టర్స్ అబవ్ 50 అమ్మ ఆమె ఏజ్. కాకినాడ సభలు అయ్యేటప్పుడు లైవ్లో ఏకీపించి ఆమె నిలబెట్టినప్పుడు డాడీ ద్వారా ఏమన్నారంటే మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి బిడ్డ, శుక్రవారం కల్లా నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు. వెళ్ళి టెస్ట్ చేస్తే కడుపులో కాయలు ఉన్నాయి, అవి క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని మాకు డౌట్ పెట్టగానే ముందు ఆ టెస్ట్ ఇచ్చేసి వెంటనే లాస్ట్ థర్డ్ ఫ్రైడే సాటర్డే సండే ప్రామిస్ ల్యాండ్కి వచ్చాను మమ్మీ అక్కడికి ఆమెను తీసుకొని. డాడీ ఏమో గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నిలబడినప్పుడు ఆ తల్లిని నిలబెట్టడం జరిగింది. డాడీ ప్రార్థించగా పడిపోయింది. వెళ్ళండి బిడ్డ 21వ తారీఖు కల్లా మీకు నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి అంటే వెళ్ళాం, ప్రార్థన చేయించుకుని వెళ్ళి నార్మల్ రిపోర్ట్ వచ్చాయమ్మా. ఆమెకి సర్జరీ కూడా అయిపోయి ఇప్పుడు సేఫ్గా ఇంట్లో ఉందండి. స్తోత్రం. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగా. మంచిగా ప్రేర్ చేసుకో తల్లి. కుటుంబం అంతా ఇంకా రక్షణలోకి వచ్చి ప్రభు సాక్షిగా నిలబెడతాడు. ఎంతమంది బిడ్డలు ఈ బిడ్డ సాక్ష్యం వింటున్నారో మీరు ఏం చేయనక్కర్లా, బెల్లంపల్లి పట్టణానికి మందిరానికి వచ్చి ఇది ప్రార్థన చేసిన వేల లక్షల ప్రజల యొక్క కన్నీటి ప్రార్థన స్థలం. మీరు మొర్రపెట్టు ఈ స్థలం నుండి, ఇది విశ్వాసంతో చెప్తున్నాను, నేను నమ్మకంతో చెప్తున్నాను, దేవుని మీద విశ్వసించి. ఎందుకంటే ఒకరోజు ప్రార్థన కాదు, 2 రోజులు కాదు, గత 27 సంవత్సరాల నుండి ప్రార్థన. అనేక మంది 50 దినాలు 13 సంవత్సరాలు కన్నీటితో తడపబడిన ప్రార్థన స్థలం. మీరు ఇక్కడికి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైనా కానీ మీకు రౌండింగ్ ప్రేయర్స్లో సంతోషంగా ప్రార్థనలో ఉండండి, గ్రూప్ ప్రేయర్స్ అప్పుడు సంతోషంగా ఉండండి, ఒంటరిగా ప్రార్థన కూడా చేసుకోండి. మీరు వచ్చిన స్థలం నుంచి మీరు ఉట్టి చేలతో వెళ్ళరు, తప్పక మీరు అడిగింది పొందుకుని వెళ్ళబోతున్నారు. చెప్పండి, గట్టిగా చప్పట్లు. అది జరుగుతుంది. 2 చేతులు ఎత్తి బిగ్గరగా చప్పట్లు కొట్టి